అందరికీ నమస్కారం. గణితమంటే భయంగా, ఆందోళనగా అనిపిస్తుందా? అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా దీని గురించే. మ్యాథ్ యాంగ్జైటీ అనేది చాలా సాధారణ సమస్య, కాని దానిని ఖచ్చితంగా అధిగమించవచ్చు. సంఖ్యలను చూసి భయపడటం దగ్గర్నుంచి, వాటితో ఆత్మవిశ్వాసంతో ఆడుకోవడం వరకు ఈ ప్రయాణంలో ఒక స్పష్టమైన మార్గాన్ని మనమిప్పుడు చూద్దాం. ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఒక లెక్క చూడగానే గుండెదడ, చేతులకు చెమటలు, అసలు ఏం చేయాలో కూడా తోచదు. మెదడు మొత్తం ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయినట్టనిపిస్తుంది. ఇది కేవలం ఊహ కాదు, ఇది చాలామందికి కలిగే ఒక నిజమైన అనుభవం. సైకలాజికల్గా దీన్నే మ్యాథ్ యాంగ్జైటీ లేదా గణిత ఆందోళన అంటారు. ఇది కేవలం నాకు మ్యాథ్స్ ఇష్టం లేదు అని చెప్పడం కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇది సంఖ్యలను ఎదుర్కొన్నప్పుడు కలిగే తీవ్రమైన భయం, నిస్సహాయత. గుర్తుంచుకోండి, ఇదేదో మనలో ఉన్న లోపం కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎదుర్కొంటున్న ఒక గుర్తింపు పొందిన సమస్యే. సరే, మరి ఈ భయం అసలెక్కడ్నుంచి మొదలవుతుంది? ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే దాని మూలాల్లోకి వెళ్ళాలి కదా. ఇక్కడ కూడా అంతే. ఈ భయాన్ని జయించాలంటే ముందు అది ఎందుకు మొదలైందో అర్థం చేసుకోవాలి. అదే పరిష్కారానికి మొదటి అడుగు. సాధారణంగా దీనికి కొన్ని ప్రధాన కారణాలుంటాయి. బహుశా చిన్నప్పుడు క్లాస్రూంలో అందరి ముందు అవమానం జరిగి ఉండొచ్చు, లేదా బేసిక్స్ సరిగ్గా అర్థం కాక పునాది బలహీనంగా ఉండి ఉండొచ్చు, లేదా చుట్టూ ఉన్నవాళ్లు కొంతమందికే మ్యాథ్స్ వస్తుంది అని చెప్పడం విని మనం కూడా నమ్మేసుండొచ్చు. ఇక టైం చూసుకుంటూ ఎగ్జామ్స్ రాసే ఒత్తిడి గురించైతే చెప్పక్కర్లేదు. వీటిలో ఏ ఒక్కటైనా చాలు మనలో ఆ భయాన్ని నాటడానికి. మరి ఈ భయాన్ని ఎదుర్కోడానికి మన దగ్గరున్న అత్యంత శక్తివంతమైన ఆయుధమేంటో తెలుసా? అదే మన మైండ్ సెట్, అంటే మన ఆలోచనా విధానం. దాన్ని సరిగ్గా మార్చుకోగలిగితే ఒక రకంగా చెప్పాలంటే ఒక విప్లవమే తీసుకురావచ్చు. ఇక్కడ చూడండి, 2 రకాల ఆలోచనా విధానాలు ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్, అంటే నాకు మ్యాథ్స్ రాదు అంతే, నా తలకి ఎక్కదు అని ఫిక్స్ అయిపోవడం. ఇక రెండోది గ్రోత్ మైండ్ సెట్. వీళ్ళు ప్రయత్నిస్తే నేను కూడా నేర్చుకోగలను, కష్టపడితే ఏదైనా సాధ్యమే అని నమ్ముతారు. నేనిది చెయ్యలేను అనడానికి, నేనిది ఇంకా చెయ్యలేను అనడానికి మధ్య ఉన్న ఆ చిన్న పదం మన యాటిట్యూడ్ని మొత్తం మార్చేస్తుంది. ఈ వాక్యం చాలా అద్భుతంగా వివరిస్తుంది. అంటే ఒక లెక్కతో మనం కుస్తీ పడుతున్నామంటే మనం ఫెయిల్ అవుతున్నామని కాదు అర్థం. నిజానికి మన మెదడుకు మనం ఎక్సర్సైజ్ ఇస్తున్నామన్నమాట. ఆ కష్టపడే ప్రాసెస్లోనే మన మెదడు కొత్త కనెక్షన్లు ఏర్పరచుకుని మరింత బలంగా తయారవుతుంది. ప్రతి తప్పు ఒక నేర్చుకునే అవకాశం, అంతే. సరే, మైండ్ సెట్ మార్చుకున్నాం, చాలా మంచిది. కాని అది మాత్రమే సరిపోదు గదా. ఇప్పుడు యాక్షన్లోకి దిగాలి. ఒక బిల్డింగ్ని మళ్లీ స్ట్రాంగ్గా కట్టాలంటే పునాదుల నుంచి మొదలుపెట్టాలి. మన మ్యాథ్స్ స్కిల్స్ కూడా అంతే. ఒక పద్ధతి ప్రకారం పునాది నుంచి తిరిగి నిర్మించుకోవాలి. ఇక్కడ మనతో మనం చాలా నిజాయితీగా ఉండాలి. మనకు ఎక్కడ గ్యాప్సున్నాయో గుర్తించి వాటిని పూరించుకోవాలి. అరే, మళ్లీ బేసిక్స్ దగ్గరికి వెళ్లాలా అని అస్సలు సిగ్గుపడొద్దు. ఎందుకంటే పునాది గట్టిగా లేకపోతే దానిమీద ఎన్ని అంతస్తులు కట్టినా నిలవదు కదా. నేర్చుకోవడానికి మన మెదల్లోనే అన్ని భాగాలను వాడాలి. మొదటిది చూసి నేర్చుకోవడం, అంటే వీడియోలు చూడటం, డయాగ్రామ్స్ గీయటం లాంటివి. రెండోది విని నేర్చుకోవడం, ఒక కాన్సెప్ట్ని మనకు మనమే గట్టిగా చెప్పుకోవడం లేదా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇక మూడోది చేస్తూ నేర్చుకోవడం, అంటే చేతులతో, వస్తువులతో ప్రాక్టికల్గా లెక్కలు చేయడమన్నమాట. సరే, ఇవన్నీ ప్రిపరేషన్ గురించి. కానీ అస్సలు టైంలో, అంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సడన్గా ఆ భయం మళ్లీ వచ్చేస్తే అప్పుడేం చేయాలి? అలాంటి సిచ్యువేషన్స్ కోసం మన దగ్గర ఒక ఎమర్జెన్సీ టూల్ కిట్ ఉండాలి. మైండ్ బ్లాంక్ అయినప్పుడు ఫస్ట్ స్టెప్, వెంటనే పెన్సిల్ కింద పెట్టేయండి. జస్ట్ స్టాప్. ఇప్పుడు ఒక 3-5 సార్లు నెమ్మదిగా, లోతుగా గాలి పీల్చి వదలండి. ఇలా చేయడం వల్ల మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్తుంది, అంతా ఓకే, కంగారు పడాల్సిన పని లేదు అని. ఆటోమేటిక్గా మన ఆలోచన శక్తి తిరిగి వస్తుంది. ఇది ఇంకో సూపర్ టెక్నిక్. దీని పేరు బ్రెయిన్ డంప్. ఎగ్జామ్ మొదలవగానే మీకిచ్చిన రఫ్ పేపర్లో మీకు గుర్తున్న ఫార్మ్యులాలన్నీ, రూల్స్ అన్నీ ఫటాఫట్ రాసేయాలి. అలా చేయడం వల్ల ఆ సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన భారం మన మెదడు మీద నుంచి దిగిపోతుంది. అదొక సేఫ్టీ నెట్లాగా పనిచేస్తుంది. ఒక పెద్ద కొండలాంటి ప్రాబ్లంని చూసి భయపడద్దు. దాన్ని చిన్న చిన్న రాళ్లలాగా విడగొట్టండి.
ఆ ప్రాబ్లంలో మీరు చెయ్యగలిగిన మొట్టమొదటి సింపుల్ స్టెప్ ఏంటి? జస్ట్ దాన్ని కనుక్కోండి. ఫార్ములా రాయడమా, ఇచ్చిన వాల్యూస్ రాసుకోవడమా? ఆ ఒక్క అడుగు వేయగలిగితే చాలు, మిగతా దారి అదే కనిపిస్తుంది. ఇప్పటిదాకా మనం మైండ్ సెట్, స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ని లైఫ్ లాంగ్ మనతో ఉండేలా ఎలా చూసుకోవాలి? దానికి మనం మన చుట్టూ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్, ఒక సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేసుకోవాలి. మ్యాథ్స్ అంటే కేవలం క్లాస్ రూమ్, ఎగ్జామ్స్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. మనం వంట చేసేటప్పుడు, స్పోర్ట్స్ చూసేటప్పుడు, మ్యూజిక్ వింటున్నప్పుడు, చివరికి వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా తెలియకుండానే మ్యాథ్స్ని వాడుతున్నాం. మనం ఇష్టపడే వాటితో మ్యాథ్స్ని కనెక్ట్ చేస్తే అది భయంగా కాదు, సరదాగా అనిపిస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యం. ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఒక కష్టమైన కాన్సెప్ట్ను అర్థం చేసుకున్నారా? సూపర్! హోంవర్క్ టైంకి పూర్తి చేశారా? గ్రేట్! ఇలా చేసినప్పుడు మన బ్రెయిన్ మ్యాథ్స్ని ఒక పాజిటివ్ ఫీలింగ్తో లింక్ చేస్తుంది, భయంతో కాదు. అందుకే గణితాన్ని ఒక భయంకరమైన భూతంలా చూడటం మానేద్దాం. దానిని ఒక కొత్త భాషలాగా చూద్దాం. ఈ భాషకు స్వంత వ్యాకరణం, స్వంత లాజిక్ ఉంది, అంతే. ఏ కొత్త భాష నేర్చుకోవడానికైనా టైం పడుతుంది, ఓపిక కావాలి. మ్యాథ్స్ కూడా అంతే. చూశారు కదా, మ్యాథ్స్ ఆందోళనను అధిగమించడానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇప్పుడు మన దగ్గరుంది. ఒక్కసారి గణితం మీద గ్రిప్ వస్తే అదిచ్చే కాన్ఫిడెన్సే వేరు. దాని తర్వాత జీవితంలో ఏదైనా నేర్చుకోగలం అనే ధైర్యం వస్తుంది. సో, ఈ నంబర్స్ని జయించిన తర్వాత, ఇక తర్వాత మీరు దేన్ని నేర్చుకుని మీకు మీరే ప్రూవ్ చేసుకోబోతున్నారు?